హాయ్ హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణం. అది ఏకశిల నగరం, ఎనలేని త్యాగం, ఓరుగల్లు జిల్లా పోరాటాల కిల్లా. నాడు రజాకార్లతో కొట్లాడిన గడ్డ, నిన్న తెలంగాణ కోసం పోరాడిన గడ్డ అదే మన ఓరుగల్లు జిల్లా. పోరు కుతికెలు ఉద్యమం కోసం ఊపిరి పోయేంత వరకు కొట్లాడతామని ఆకలిని తట్టుకొని బాధల్ని తట్టుకొని ఇల్లు పిల్ల జల్లాలను వదిలి తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన కళాకారులు మనతోటి ఉన్నారు. ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ప్రస్థానం మన నల్గొండలో, ఇవాళ వరంగల్ జిల్లాలో. వరంగల్ జిల్లా కళాకారుల ఆవేదన ఏంటి? అంటే ప్రభుత్వం గుర్తింపు దొరకక, ఆదరణ లేక, పాటనే నమ్ముకొని పాట కోసం జీవితాన్ని పణం పెట్టి ఇన్ని రోజులుగా కొట్లాడుతున్న వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా మన పాటల పెద్దన్న సదన్న. నమస్తే. ఎట్లున్నావు అన్న? చూసిరు కదా, దవాఖానలోకి వెళ్ళి సీదా ఈడికే వచ్చిండు. ఎందుకనంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చినా, ఇక రాచకుండా వచ్చినట్టు మా బాధలు ఏదో తెలుసుకుంటాడు అని అంటే అట్లనే వచ్చేసిండు. ఎస్, మీరు తెలంగాణ ఉద్యమం కోసమే కాకుండా అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాల్లో ఉన్నారు. అయినా తెలంగాణ కోసం కూడా తెగించి కొట్లాడిన దాంట్లో మీరు పడ్డ ఇబ్బంది ఏంది? ఇప్పుడు మీకు జాబ్ రాక మీరు పడుతున్న పరిస్థితులు ఏంది? ఒక పాట ఒక మాటగా చెప్తామని మిమ్మల్ని మన తెలంగాణలో పరిచయం చేయాలని ఇక్కడ దానికి వచ్చినన్న, ఒకసారి చెప్పండి. ముందుగా మన తెలంగాణ ఛానల్కు మా వరంగల్ జిల్లా తరఫున కళాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ఈ కళారంగంలో వండుకుంటూ అటు ప్రజా సంఘాలలో పనిచేస్తూ అదేవిధంగా తెలంగాణ కోసం కొట్లాడి అదైన వ్యక్తులం. ఎన్నో దెబ్బలు తగిలినాయి. మరి ఆరోగ్యం క్షీణించిన సుత ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ వ్యక్తులు ఎవరు మనలా చూసిన లేరు. తిరిగి ఆ ప్రభుత్వంలో తిరిగి అదే అయిపోయాను. ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టినాం. రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా నిరుద్యోగ కళాకారులకు మరి ఏనన్నా మాకు మనసు కరిగి మా ఆరోగ్యాలు బాగాలేవు. చివరి దశలో ఉన్నాం కొంతమంది. అయితే ఆ చివరి దశలో బతికితే, ఇప్పటికైనా చివరి దశలో బతికితే మాకు మరి మా పిల్లలకైనా కొంచెం ఆధారం ఉంటుంది. ఇంత ఒకళ్ళొక్కరు రాలిపోతూనే ఉన్నారు. మరి ఆ రాలిపోయిన కుటుంబాలను ఎవరికి చూడలేని పరిస్థితి ఉండదు. ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రజాప్రభుత్వంలో మరి రేవంత్ అన్నం కలిసినాం, సీతక్కని కలిసినాం, బట్టి విక్రమార్క అందరిని కలిసినాం. కాబట్టి మరి కనికరించి ఈ వీడియో ద్వారా, ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నా. నా పేరు తండా సదానందం. ఉయ్యాలలుగింది శిశువు, విప్లవ సయ్యాటలాడింది శిశువు, ఉయ్యాలో జంపాలా ఈ దోపిడి కూలదొయ్యాలా, ఉయ్యాలో జంపాలా ఈ దోపిడి కూలదొయ్యాలా, ఉయ్యాలో జంపాలా ఈ దోపిడి కూలదొయ్యాలా, ఈ దోపిడి కూలదొయ్యాలా. విప్లవాల డోళ్ళలో ఊగే ఓ కామ్రేడా, విప్లవాల డోళ్ళలో ఊగే ఓ కామ్రేడా, బారసాల చేశాము చెరసాలల మేము, బారసాల చేశాము చెరసాలల మేము, పీడిత జనముక్తి కొరకు ఓరు పెట్టినామురా, ప్రజల కాడ కడలి మించి ఓరు పెట్టినామురా, ఉయ్యాలో జంపాలా ఈ దోపిడి కూలదొయ్యాలా, ఈ దోపిడి కూలదొయ్యాలా. నిద్రపోవ కాదురా ఈ గీతిక పాడేది, నిద్రపోడు కాదురా ఈ దోపిడి పాడేది, అరే నిద్రపోవ కాదురా ఈ గీతిక పాడేది, నిద్రపోవ కాదురా ఈ గీతిని పాడేది, చెదరని నీ చిరునవ్వే ఆశమాలో రేపేది, చెదరని మీ చిరునవ్వే ఆశయాల రేపేది, చెదరని మీ చిరునవ్వే ఆశమాలో రేపేది, చెదరని చిరునవ్వే ఆశయాలు రేపేది, ఈ దీక్షను నిద్రిస్తే ఇక మాకు రేపేది, ఉయ్యాలో జంపాలా ఈ దోపిడి కూలదొయ్యాలా,
మరి తెలంగాణలో ఉన్న అమరవీరులకు అందరికీ, కళాకారులకు అందరికీ, అమరలేని వాళ్ళందరికీ మా యొక్క కళాభివందనం తెలుసు. ఒరుగల్లు కోట మీద ఎగురుతున్నవో తిరుగుబాటు జెండా, ఎగురుతున్నావో తిరుగుబాటు జెండా, ఒరుగల్లు కోట మీద ఎగురుతున్నవో తిరుగుబాటు జెండా, వరంగల్ కోట మీద ఎగురుతున్నవో తిరుగుబాటు జెండా, ఓటాయి గడపలల్ల మెరుతున్నవో ఎర్ర గజై, ఓటాయి గడపలల్ల మెరుతున్నవో ఎర్ర గజై, చిన్న చిన్న అడుగులేస్తూ నానా తుపాకి ముద్దు ఆడిన చిన్న అడుగులేస్తూ నానా తుపాకీతో చిన్న చిన్న అడుగులేస్తూ నానా తుపాకి ముద్దు ఆడిన చిన్న అడుగులేస్తూ నానా తుపాకీతో ఆడిన ఉస్మానియా కాకతీయ క్యాంపస్ లో గురువులైతిరో మా సారు జనార్దన్ రావు, కాకతీయ క్యాంపస్ లో గురువులైతిరో మా సారు జనార్దన్ సారు, ఉయ్యాల పాటలల్లో పాడుకుంటామో మా సారు జనార్దన్ రావు, ఉయ్యాల పాటలల్లో పాడుకుంటామో మా సారు జనార్దన్ సారు, ఉయ్యాల పాటలల్లో పాడుకుంటామో మా సారు జనార్దన్ రావు, ఉయ్యాల పాటలల్లో పాడుకుంటామో మా సారు జనార్దన్ సారు, ఒరుగల్లు అక్షరవృక్షం ఎండిపోయెనో కలజి ఎల్లిపోయెనో, ఒరుగల్లు అక్షరవృక్షం ఎల్లిపోయెనో కలజి ఎల్లిపోయెనో, ఒరుగల్లు అక్షరవృక్షం ఎండిపోయెనో కలజి ఎల్లిపోయెనో, ఒరుగల్లు అక్షరవృక్షం ఎల్లిపోయెనో కలజి ఎల్లిపోయెనో, తన కలమే ఒక కవితగా కక్కెను అది ప్రమితలే ఊర ఊట బావులు కొమ్మ ఎండ మావులుగా, ఒరుగల్లు అక్షరవృక్షం ఎల్లిపోయెనో కలజి ఎల్లిపోయెనో, ఒరుగల్లు అక్షరవృక్షం ఎల్లిపోయెనో కలజి కళ్ళు మూసెనో. ఇదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మరి మా దగబడ్డ కళాకారులకు, నిరుద్యోగ కళాకారులకు మరి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టినాం, అన్న ప్రభుత్వం తీసుకొచ్చిన కాబట్టి మరి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు మరి మా సీతక్క గారు ఉన్నారు ఇక్కడ. మా సీతక్క గారు నా గురువే, నేను ఆమెతో పనిచేసిన. అదేవిధంగా కొండ సురేఖ గారు మాకు దైవులతో సమానం, ఎందుకంటే మా ఊరు వాళ్ళ ఊరే కాబట్టి. ఇదే పద్మాజ్ కుటుంబంలో నన్ను ఎన్కౌంటర్ చేస్తా అంటే నన్ను బతికించిన వాళ్ళు. ఈరోజు నేను బతుకున్నా అంటే కారణం వీళ్ళే. మరి ఇప్పటికైనా జిల్లాలన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో మరి అనారోగ్యం బాగాలేకుండా కళాకారులను సుధా ఆదుకోవాలని ఈ యొక్క ఛానల్ ద్వారా నేను గుర్తు చేస్తున్నాను. మరి అందరూ సమిష్టిగా ఉన్న ఎమ్మెల్యేలు కలిసి మనం ఖచ్చితంగా మనం హైదరాబాద్కు పోయి అయినంత మాకు నవ్వులు తెప్పించుకోవాలని, మరి ఆరోగ్యం బాగాలేకుండా వస్తా నేను మా రాసుకొండ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మరి ఈ హనుమకొండ నేను రావద్దని చెప్పి నేను రావడం జరిగింది. ఒక 40 సంవత్సరాల నుంచి కళారంగంలో అందరూ వాడుకున్నారు, వదిలేసారు, కానీ ఎవరు సుతా ఇప్పుడు చివరికి చూసేటోళ్ళు లేరు. మరి చివరి దశలో ఉన్నాం. మరొకసారి మా ప్రాణం పోయినాక మాకేమిచ్చినా మీరు తక్కువే. మమ్మల్ని నమ్ముకున్న పిల్లలు కుటుంబాలని ఒక 5 లక్షల దాకా అప్పయింది, పరిస్థితి బాగాలేదు. మరి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మా కన్నీటితో కాలు కడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన తెలంగాణ ఛానల్కు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మా అన్నగారికి సెలవు తీసుకుంటున్నాను. అది మిత్రులారా, మా ఆకలి తీర్చుకోండి, మమ్మల్ని హక్కున చేర్చుకోండి, మీకు పాటనిచ్చినాం, మీకు బాటనిచ్చినాం. ఈ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెలంగాణను సాధించినాం, మమ్మల్ని చూడకుంటే ఎవరిని చూస్తారు అని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటున్న నిరుద్యోగ ఉద్యమ కళాకారుల ప్రస్థానంలో ఈ వరంగల్ నిరుద్యోగ ఉద్యమ కళాకారుల ఈ వేదికకు అధ్యక్షులు మరి సుధాకర్ అన్న గారు ముందుకు వస్తే ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం మిగతా విషయాలు ఏంటి, ఎట్లా జరుగుతుంది అనేది. ఇప్పుడు నిరుద్యోగ కళాకారుల ఈ వేదికకు అధ్యక్షులు సుధాకర్ అన్న, వరంగల్ జిల్లాకు సంబంధించి మొన్న నల్గొండలో చేసినాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. అన్న నమస్తే. అంటే ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఆర్జీ పెట్టుకున్నారు, అడిగిరా మీరు? అసలు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా, మీరు అడగకుండా వాళ్ళు ఎట్లా మిమ్మల్ని గుర్తిస్తారు అనుకున్నారు? ప్రభుత్వానికి చాలాసార్లు అర్జీ పెట్టుకోవడం జరిగింది. వాస్తవంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో కళాకారులు మా తెలంగాణ మాకొస్తే, మా నిధులు మాకొస్తాయి, మా నియామకాలు మా నీళ్లు అనే నినాదంలో భాగంగా కళాకారుల జీవితాలు కూడా బాగుంటాయి అనే ఆలోచనతో ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు ప్రభుత్వం చూపెడుతుందనే ఆశతోటి ఉద్యమంలో పాల్గొనలేదు. ఉద్యమంలో పాల్గొన్నాక తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక ఉద్యోగాల ఆశ చూపిండు ప్రభుత్వంలో ఉన్నటువంటి దొర కేసీఆర్. ఆ ఆశ కళాకారులందరూ కూడా
అబ్బా ఇవాళ కాకుండా రేపు మాకు వస్తుంది అనే కలలో భ్రమలో ఉన్నారు. మరి అట్లా 550 మందికే ఇచ్చి రాష్ట్రంలో ఉన్న మిగతా కళాకారులందరి జీవితాలను చీకటిమయం చేసిండు కేసీఆర్ ద్వారా. మరి అనేక సార్లు అప్పుడున్న ప్రభుత్వానికి వినతి పత్రాలు కానీ, ధర్నాలు కానీ, కోర్టుకు వెళ్ళడం కానీ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసినాం. అయినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అప్పుడు ఉద్యమం ఉర్రూతలు ఊగింది కళాకారులతోటే. రేలాదులా తాలెల్లాడే నేలా నా తెలంగాణ, రేలాదులా తాలెల్లాడే నేలా నా తెలంగాణ, గాలికి చెదిరిన పక్షుల గూడోలాయే నా తెలంగాణ, గాలికి పక్షుల గూడోలాయే మా తెలంగాణ అంటూ ఆనాడు ఉద్యమంలో హుషారుగా ఇంకా మేము తప్ప ఈ ఉద్యమాన్ని నడిపించేటోళ్ళు లేరు అని కళాకారులు ఆనందంతో ఉత్సాహంతో మరి గంతులేసి ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తే మరి కళాకారుల జీవితాల్లో మరి అప్పుడు సమాచార పౌర సంబంధాల శాఖ నుండి ఒక జిల్లాకు 500 మంది మరి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బ్రతికేది. మరి అట్లా జిల్లాకు 500 మంది తీసుకున్న ఈ రాష్ట్రంలో పాత 10 జిల్లాలు తీసుకుంటే 5,000 మందికి అప్పుడే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన కల్పించింది. మరి రాష్ట్రంలో ఈ ఉద్యమం పేరుతో కళాకారుల సంఖ్య ముమ్మరంగా పెరిగింది. మరి ఆయనే ఒక్క జిల్లాకు 500 మందికి ఉంటే ఆయన రాష్ట్రమంతా ఒక 550 మందికే ఉద్యోగాలు ఇచ్చిండు. మిగతా అప్పుడున్న కళాకారుల జీవితాల్లో నోట్లలో మండు కొట్టిండు. మరి ఇప్పుడు ఉద్యమంలో తయారైన కళాకారుల జీవితాలను కూడా అంధకారం చేసిండు. అందుకే మేమేమంటున్నామంటే ఈ నిరుద్యోగ కళాకారులకు సంబంధించి అనేక రంగాల్లో మరి కొంతమంది మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, కొంతమంది అధికార పార్టీలో ఉన్నాం, మేము ఇక్కడ ఉన్నాం, మేము అక్కడ ఉన్నాం, మేము ముఖ్యమంత్రితో మాట్లాడినాం, మేము వీళ్ళతో మాట్లాడినాం, మేము రేవంత్ రెడ్డితో మాట్లాడినాం అని చెప్పి ఇప్పటికీ కళాకారుల జీవితాలను ఇంకా చిగురింపజేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటం శాశ్వత పరిష్కారం జరిగే విధంగా మరి మార్గం ఎత్తుకులాడుకోవాలి. శాశ్వత పరిష్కారం అంటే ఇప్పుడు ఒక 100 మందికో 200 మందికో 300 మందికో ఉద్యోగాలు ఇస్తే సరిపోదు, మళ్ళీ ఇంకో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా శాశ్వత పరిష్కారం కోసం మరి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ కూడా మళ్ళీ భవిష్యత్తులో ఏ పోరాటం చేయకుండా ఉండాలి. కళాకారుల జీవితాలు అందరి కళాకారులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో ఉన్న కళాకారుల జీవితాల్లో కూడా కొత్త వెలుగు చిగురించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లా ఎట్లా సిద్ధం చేయాలంటే ఇప్పుడు సాంస్కృతిక సారథి ఏదైతే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో మరి ఆ సాంస్కృతిక సారథిలో సాధ్యమైనంత మందికి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. మిగతా కళాకారులకు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల మాదిరిగా ఒక కళాకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్కొక్క కళాకారునికి వృత్తి ప్రవృత్తి అనేది ఉంటుంది. ఒక్కొక్క కళాకారుడు ఒక్కొక్క పాట, ఒక వాయిద్యం, ఇంకా వేరే పనిలో కూడా ప్రావీణ్యత కలిగి ఉంటాడు. కాబట్టి ఆయనకు ఎలాంటి షరతులు లేకుండా ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా సబ్సిడీ రుణం ఇవ్వాలి, ఆయన మీ డబ్బులు మీకు కడతాడు. కాబట్టి దీన్ని ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అట్లనే ఈ ఉద్యమంలో కానీ గత 40 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వృద్ధ కళాకారులకు మన దేశం కోసం పనిచేసినటువంటి ఫ్రీడమ్ ఫైటర్ల మాదిరిగా ఒక 30-40 వేల రూపాయల పెన్షన్ ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇన్నేళ్ళు పాట పాడినవు మాకేం ఒరగబెట్టినావు అని చెప్పి ఇవాళ ముసలి తల్లిదండ్రులను కళాకారులను ఆ కన్న బిడ్డలు కొడుకులు ఇంట్లోకెళ్ళి ఈచరించుకునే పరిస్థితి, ఎలగొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ కళాకారుల కోసం శాశ్వతమైన పరిష్కారం ఏర్పాటు చేయాలని చెప్పి 100-200 ఉద్యోగాలు ఇస్తే సరిపోదు, మిగతా వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు చూపెట్టాలి. అదే గతంలో సమాచార శాఖ నుండి ఏ రకంగా అయితే ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించి కళాకారులకు 15 రోజుల ఉపాధి అవకాశం ప్రోగ్రాం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నానన్న. ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ కళాకారుల ఐక్యవేదిక సకల కళా సాంస్కృతిక మండలి రాష్ట్ర అధ్యక్షునిగా ఈ కళాకారుల బాధను గత 20 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నా. కాబట్టి శాశ్వత పరిష్కారం కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎస్, ఇది మిత్రుల ప్రభుత్వానికి అన్న అర్జీ పెట్టుకుంటున్నాడు. అదే కాకుండా ఇప్పుడున్న సారథి కళాకారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జీతం పెంచి, అంటే ఉద్యోగ భద్రత ఇవ్వకపోయినా జీతం అన్న పెంచి వాళ్ళకు ఆశను కల్పించింది. అదే ఉద్యమం అట్లనే మేము కూడా చేసినాం కాబట్టి మమ్మల్ని కూడా ఆదుకోవాలని అన్న సుధాకర్ అన్న చెప్తున్నాడు. ఇప్పుడు అందులో భాగంగా ఇక్కడ వరంగల్ జిల్లా కార్యదర్శి మరి పాలేటి రాజు అన్న కూడా ఉన్నాడు. వీళ్ళంతా మాట, ఉద్యమంలో పాల్గొన్నది ఉద్యోగం కోసం కాదు. ఓకే, దీన్ని ఫస్ట్ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మాకేదో ఉద్యోగం వస్తుందని ఉద్యమంలో పాల్గొనలేదు. మా రాష్ట్రం మాకు వస్తే మా బతుకులు మెరుగుపడతాయని అనుకున్నాం. అక్కడ నుంచి అయితే ఈ ఉద్యమం ఎర చూపింది దొర.
ఆ దొర నీకు ఉద్యోగం ఇచ్చిన ఈ చరిత్రలో ఈ దేశంలో పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కళాకారునికి ఉద్యోగం చరిత్ర లేదు, నేను ఒక్కనే ఇచ్చిన అన్నాడు. కానీ పాతగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 5,000 మంది కళాకారుల నోట్ల మట్టి కొట్టిండు, ఉద్యోగంలో ఉన్న కళాకారుల నోట్లో కూడా మట్టి పెట్టిండు. ఇలా రాష్ట్రంలో ఉన్న కళాకారులందరూ ఒక ఆశ, ఈ అన్నతోని పోతే ఏమొస్తుందో, అన్నతోని పోతే ఏమొస్తుందో, ఆ ఎమ్మెల్యేని కలిస్తే ఏమొస్తుందో, ఈ మంత్రిని కలిస్తే ఏమొస్తుందో అనే ఒక ఆశతోటి కళాకారులందరూ అంటే ఒక విశ్వాస పాత్రంగా, అంత ఘోరమైన మాట అనొద్దు, అట్లా తిరుగుతూ ఉన్నారు. ఎవరికి బదనాం కాకుండా ఇంట్లో ఉన్నా లేకుండా. ఇప్పుడు తండ సదానంద మాట్లాడిండు, పాప ఆయన అనారోగ్యానికి గురైనా కూడా నేను పోకుంటే నాకు ఉద్యోగం రాదేమో, నేను మాట్లాడుకుంటే నాకు ఉద్యోగం రాదేమో, నేను కనబడాలి, తప్పకుండా కనబడాలి అనే ఆతృత ఆవేశంతో అప్పులు చేసుకొని పెళ్ళం పిల్లల మీద ఉన్నటువంటి బంగారాలు అమ్ముకొని ఇంట్లో ఏం లేకుండా ఆటోలు కుదబెట్టుకొని ఇలా కళాకారులు తిరుగుతూ ఉన్నారు. హైదరాబాద్ అంటే హైదరాబాద్, నల్గొండ అంటే నల్గొండ, కరీంనగర్ అంటే కరీంనగర్, ఎక్కడికంటే అక్కడికి పోతా ఉన్నారు. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో కోరుతుంది, కష్టానికి కారకులెవరో. నోరుండి అడగలేదు, కాలుండి కదలలేదు, నోరుండి ఎన్నేళ్ళ దుఃఖానైనా ఎదలోనే దాచుకున్నా, కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో సచ్చింది, అమ్మ ఉన్నంత కాలం వచ్చింది, అయ్యతను వంత జీతం అప్పు కింద గడిచింది, అయ్యతను వంత జీతం చింది. మట్టి గడ్డల మీద తపటడుగుల లెక్క, మట్టి గడ్డల మీద చిన్నతనమంత నాది చీకటిలోనే తెల్లారింది, కన్నీరై కారుతుంది, అనుకోలేనేనెప్పుడు ఈ రోజులు వస్తాయని, అనుకోలేనేనెప్పుడు ఈ రోజులు వస్తాయని, బతుకు తెరువు లేకపాయే పూట పత్తు తప్పదాయే, బతుకు తెరువు నీతి మాటలతోటి మొదపై ఉన్నోని, నీతి నీతి మాటలతోటి మొదపై ఉన్నోని, నీతి ఏ సాయమందనో నీ దిక్కులేని ఒంటరుని, పాతకాలం కాదు మారిందనన్నారు, పాతకాలం కాదు అన్నారు, ఏమేమి మారిందో ఎక్కడ మారిందో, నా ఒంటి బట్ట మారలే, నేనున్న గుడిసె మారలే, దోచుకున్న తీరు మారలే, మారింది ఏమిటో మరి. కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. కేసీఆర్ 8 సంవత్సరాలు తిప్పుకొని మాకు అన్యాయం చేసిండు అని గాంధీ భవన్ పోయి రేవంత్ రెడ్డిని కలిస్తే అధికారంకి రాగానే 3 నెలల్లో మీకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. 3 నెలలు పోయింది, ఏడాది దగ్గరకు వస్తుంది. ఇప్పటి వరకు దాని మీద మాట లేదు, మంతి లేదు. మరి గవర్నమెంట్ గట్టిగా అడిగే పని మీకు లేదా? నేను అదే చెప్పినా, కళాకారులు ఎక్కడ గట్టిగా మాట్లాడితే నేను బదనాం అవుతాను, ఎక్కడ గట్టిగా ఏమన్నా వాయిస్ ఇస్తే నాకు ఇబ్బంది అవుతుందో, లేకుంటే ఈ అన్నను నేను నువ్వు చేసే తప్పు అంటే నన్ను పేరు కొట్టేస్తాడేమో అనే ఒక భ్రమల, ఒక ఆశాజీవి, నాకు ఎవరితోనైతే ఒక ఉద్యోగం రావాలనే కుతూహలంతో ఎక్కడి పడితే అక్కడ తిరుగుతూ ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా
కళాకారులకు ఏదో రకమైన న్యాయం చేయాలి, శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మన తెలంగాణ టీవీ తరపున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కళాకారుల ఓపిక నశిస్తే మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మరో ఉద్యమం స్టార్ట్ అయితే రేవంత్ రెడ్డి గారు గద్దె దిగే పరిస్థితి కూడా రావచ్చు. తెలంగాణను సాధించుకున్న కళాకారులు నిన్ను గద్దెదించుడు పెద్ద సమస్య కాదు. దయచేసి మేము మీకు వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. మేము కళాకారులుగా ఉద్యమంలో పాటలు పాడినాం, ఆటలు ఆడినాం, ఎగిరినాం, దునికినాం. కాబట్టి మిమ్మల్ని అడిగే హక్కు ఈ ప్రజాస్వామ్య దేశంలో మాకున్నది. కాబట్టి మమ్మల్ని ప్రేమతోని హక్కున తీర్చుకొని మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చేతులు జోడించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నాం. ఎస్, ఓకే సుధాకర్. ఇప్పుడు నిరుద్యోగ ఉద్యమ కళాకారుల నుంచి ఆ వేదిక వరంగల్ జిల్లా కార్యదర్శి పాలేటి రాజన్న గారు మన ముందున్నారు. అన్న రాజన్న, నమస్తే అన్న. అంటే నౌకరి కోసం ఎదురు చూస్తురా, సరైన ప్రాధాన్యత కోసం ఎదురు చూస్తురా, ఏమైనా సరే మేము తెలంగాణ తెచ్చిన ప్రక్రియలో మేము చాలా సింహభాగంలో ఉన్నాం, పాటే ముందు నడిపించింది కదా, మమ్మల్ని గుర్తించకపోతే ఈ ప్రభుత్వాన్ని అయినా దించేందుకు తయారుగా ఉన్నామనే ఆలోచనలో ఉన్నారా? ఏంటి పరిస్థితి? ముందుగాల మన తెలంగాణ ఛానల్కు, మా రాచకొండ రమేష్ అన్నకు తెలంగాణ ఉద్యమాభివందనాలు, కళాభివందనాలు. అన్న, తెలంగాణ ఉద్యమంలో నేను 2007 నుంచి వెళ్ళి పనిచేస్తున్నా. అంటే అప్పుడు నేను ఇంటరు. అంటే నాకున్న పాటకున్న ఆసక్తితో నాలో ఉన్న కళ కొద్దీ నేను ఉద్యమాల వైపు పట్టింది నా బాట. అటు చదువులకు ఆ ఉన్నతమైన చదువు చదువుకుంటే ఏదో కొలువచ్చు కావచ్చు, అట్లా చదువుకు కొలువుకు దూరమై ఉద్యమాల బాట పట్టి నా చిన్నతనం నుండే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అటువంటి నాలాంటి ఎంతోమంది, ఈ అన్నం చూసుకుంటే సీనియర్ కళాకారులు ఎంతోమంది మీరు చూస్తూనే ఉన్నారు. అంటే తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించి, కళాకారులను గుర్తించి గత ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమము పాల్గొన్న కళాకారులు ఓన్లీ 550 మందే కాదు, ఒక్కొక్క డిపిఆర్ఓ నుంచి వెళ్ళి 5000 మంది కళాకారులకు ఉపాధి దొరికేది అప్పుడు. అటువంటి డిపిఆర్ఓ ప్రోగ్రామ్స్ ఇవ్వకుండా అదే ఉద్యోగ కళాకారులను ఇప్పుడు డిపిఆర్ఓకు అనుసంధానం చేసి వేలాది మంది కళాకారుల పుట్టగొట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అట్లా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న మా కళాకారులను ఆదుకోవాలి, అండగా ఉండాలి. వాళ్ళు 550 మందికి 600 మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంకొక 7-8 వేలు పెంచుకొని 32,000 జీతం ఇస్తున్నది. ఇంకొక 1000 మందికి కళాకారులకు ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు కల్పిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఉద్యమంలో నిజంగా నిజాయితీగా పనిచేసిన అందరికీ సరైన గౌరవం దక్కుతుంది అని ఆలోచన చేస్తూ పాటే ఉద్యమంలో ముందున్నది, పాటే ఉద్యమాన్ని నడిపించింది. ఏ ఉద్యమం సకల జనాలు, సకల కళాకారులు పాల్గొని ఉద్యమాన్ని అన్ని విధాలుగా ముందు నడిపించిండ్రు. ముందుగాల తెలంగాణ రాష్ట్రం కోసం అమరులను తలుచుకుంటూ, తెలంగాణ రాష్ట్రం కోసం అశువులు వాసిన అమరులారా, అందుకోండి తెలంగాణ ఉద్యమాభివందనాలు. మీ త్యాగఫలం, మీ కర్మఫలం వృధా కానివ్వం. తెలంగాణ సాక్షిగా జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట, ఇది జనాల అక్షర కోట, ఇది జనాల అక్షర కోట. అంతసేళ్లలో పశువుల కాపరి అశువుగా పలికిన మాట, ఇది ఉద్యమ పోరు బాట, ఇది ఉద్యమ పోరు బాట, ఇది ఉద్యమ పోరు బాట. ఊయల పాట, ఉద్యమ పాట, ఊపిరి వదిలిన వీరుల పాట, ఊపిరి వదిలిన వీరుల పాట, ఊపిరి వదిలిన వీరుల పాట. ఆకలి పాట, ఆశల పాట, సాధన కాగలి ఊట, పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట, ఇది జనాల అక్షర కోట. అంతసేళ్లలో పశువుల కాపరి అశువుగా పలికిన మాట, ఇది ప్రపంచ బాధల బాట, ఇది ప్రపంచ బాధల పాట, ఇది ప్రపంచ బాధల పాట. పాలమూరు పట్టిళ్ళ పుట్టి ప్రభుత్వాన్ని పడగొట్టిన పాట, ప్రభుత్వాన్ని పడగొట్టిన పాట, ప్రభుత్వాన్ని పడగొట్టిన పాట. ఓరుగల్లునే భర్తీల ఎదిగి మానవతను వెలిగించిన పాట, మానవతను వెలిగించిన పాట, మానవతను వెలిగించిన పాట. తూపురాది ఎదలాయల పెరిగి తుఫాను వలచల రేగిన పాట, పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మోగిన
మోగిన పాట ఇది జనాల అక్షర కోట పంటసేళ్లలో పశువుల కాపరి అసువుగా పలికిన మాట ఇది ఉద్యమ పోరు బాట ఇది ఉద్యమ పోరు బాట ఇది ఉద్యమ పోరు బాట బ్రహ్మం మెట్టు కొండ కోనలో అక్షర దీపం పెట్టిన పాట అక్షర దీపం పెట్టిన పాట అక్షర దీపం పెట్టిన పాట నల్లగొండలో నైజామోదికి గోరి గడుతూ ఊరేగిన పాట గోరిగడుతూ ఊరేగిన పాట గోరిగడుతూ ఊరేగిన పాట రంగల్లో రగిలి రగిలి రాష్ట్ర సాధనకు సాగిన పాట గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట ఇది జనాల అక్షర కోట పంటసేళ్లలో పశువుల కాపరి అసువుగా పలికిన మాట ఇది ఉద్యమ పోరు పాట ఇది ఉద్యమ పోరు బాట ఇది ఉద్యమ పోరు బాట ఆదిలాబాదు అడవిలో పుట్టి దొరతనాలనెదిరించిన పాట దొరతనాలనెదిరించిన పాట దొరతనాలనెదిరించిన పాట సీమ నాగేటి సాళ్ళు మానవాళ్ళు అని పలికిన పాట ఆనవాళ్ళు అని పలికిన పాట ఆనవాళ్ళు అని పలికిన పాట నల్లగొండలేరు అవనిలో ఉద్యమ పాటై రగిలిన పాట గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట ఇది జనాల అక్షర కోట పంటసేళ్లలో పశువుల కాపరి అసువుగా పలికిన మాట ఇది ఉద్యమ పోరు పాట ఇది ఉద్యమ పోరు బాట ఇది ఉద్యమ పోరు బాట కరీంనగరులో కదిలి క్యాంపసును కథన రంగములు నడిపిన పాట కథన రంగమును నడిపిన పాట కథన రంగమును నడిపిన నిజామాబాదులో నీళ్ల కోసమై గొంతు ఎత్తి నినదించిన పాట గొంతు ఎత్తి నినదించిన పాట గొంతు ఎత్తి నినదించిన పాట జనక జనకై NTPCలో కరెంటు కాంతిని మించిన పాట గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట ఇది జనాల అక్షర కోట పంటసేళ్లలో పశువుల కాపరి అసువుగా పలికిన బాట ఇది ఉద్యమ పోరు పాట ఇది ఉద్యమ పోరు బాట ఇది ఉద్యమ పోరు బాట ఊయల పాట ఉద్యమ పాట వీరుల పాట ఊపిరి వదిలిన వీరుల పాట ఊపిరి వదిలిన వీరుల పాట ఆశల పాట ఆకలి పాట సాధన కాగని ఊట గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట ఇది జనాల అక్షర కోట జనాల అక్షర కోట ఇది జనాల అక్షర కోట ఇది జనాల అక్షర కోట ఇది ఉద్యమ పోరు బాట ఇది ఉద్యమ పోరు బాట ఇట్లా తెలంగాణ పల్లెలల్లా ప్రజలను చైతన్యపరుస్తూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఈ పాటను ఇంకా గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఇంకా వేలాది మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళకు ఇంకో 1000 మందికి ఉద్యోగాలు పెంచుతూ వాళ్ళకు మరి వాళ్ళు పనిచేసే ప్రాతినిధ్యంలో వాళ్ళకు వాళ్ళ ఏ దాంట్లోనైనా జాబ్ చేయగలుగుతారో వాళ్ళ చదువులను బట్టి మరి వేరే దాంట్లో కూడా ఉద్యోగాలు కల్పించి రుణాలు ఇచ్చి అన్ని విధాలుగా కళాకారులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అది మిత్రులారా, ఇప్పుడు మన రాజన్న చెప్పినట్టు కళాకారుల కడుపు గోసను వినమంటున్నారు, వాళ్ళ ఇంటి బాధలు వినమంటున్నారు. ఈ నిరుద్యోగ ఉద్యమ కళాకారుల వేదిక నుంచి ఎన్నో రోజులుగా పాటని నమ్ముకొని పాట కోసమే బతుకుతూ ఇప్పటికీ పూట గడవకపోయినా పాట కావాలని నిత్యం లేస్తే ఆ పాటతోటే మమేకమయ్యే కళాకారులు చాలామంది ఉన్నారు. అందులో భాగంగా మన మిట్టపల్లి బాలు ఉన్నాడు ఇక్కడ. ఈ బాలు నాకు చాలా రోజులుగా పరిచయం. అయినా నేను తను ఒకసారి మొదలైన అప్పటి నుంచి ఇప్పటి వరకు తను పాటనే నమ్ముకున్నాడు. బట్ ముందుకెళ్ళిన పరిస్థితి లేదు. అది ఎందువల్ల ఏంటి అనేది మన తెలంగాణ నుంచి నీ గానం నీ 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 ప్రాణం ఏదైతే ఉందో, ఆ మాట ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి తెలియజేస్తామని కోరుకుంటున్నాను. ఓకే అన్న, నేను 2013 నుంచి తెలంగాణ ఉద్యమంలో తిరుగుతున్నా అన్న. అప్పటి నుంచి పాడుతూనే ఉన్నా. నేను ఎవరితో చేసిందంటే మౌనిక యాదవ్, పద్మావతి కళాబృందంతో ఫస్ట్ ఉన్నా నేను. ఓకే, కవితక్కతోటి, హరీష్ అన్నతోటి, రసమన్నతోటి, వడ్లకొండ అన్నతోటి. మిట్టపల్లి సురేందర్తో లేవా? ఉన్నా, అన్నతోటి కూడా ఉన్నా కానీ కొంచెం గట్టిగా అన్నం లేదా? అప్పటి నుంచి ఉన్నా కానీ ఆ ప్రభుత్వం టైంలో మనకు ఉద్యోగం రాలే. నిజమైన కళాకారులు నిజంగా రాలే. అప్పటి నుంచి పాటను నమ్ముకొని ఉన్నా. ఇప్పటి పాటతోటే ప్రయాణం చేస్తున్నా. నీ పాట ఒకసారి వినిపించి నీ బాధని చెప్తావని. నేను ఎక్కువ స్టేజ్ని వాడిన పాట, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు.
తాగినోళ్ళు మంట నుండి కలుముకున్న వాళ్ళు నిప్పుల్ని నీళ్ళలా తాగినోళ్ళు మంట నుండి కలుముకున్న వాళ్ళు తాగినోళ్ళు మంట నుండి కలుముకున్న వాళ్ళు నూనుగు మీసాల పోరగళ్ళు ఏనుగు కుంభాన్ని కొట్టినోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు దండిగానే దండు గట్టినోళ్ళు దండయాత్ర ముందు నడిచినోళ్ళు 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 గన్నుకైన వెన్ను చూపనోళ్ళు పెన్నుతో ముందు సాగేటోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఎందుకు బాలు అంటే మిట్టపల్లి సురేందర్ లాంటి వాళ్ళు మీ అన్న ఉన్నాడు ఆయన ఉద్యోగం ఇప్పించుకోవడం లేకపోతే ఎందుకంటే ఆయన ఒక ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఈ దేశం గుర్తించేంత రచయిత ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు నీ దగ్గర ఉండగా నువ్వెందుకు నిరుద్యోగ కళాకారులాగా నాకేం లేదు అన్నలాగా ఎందుకున్నావు? అప్పుడు ఆ టైంలో అట్లా అయిపోయింది. ఏమైపోయింది? ఆ టైంలో ఉద్యోగం రావాలి కానీ మిస్ అయిపోయింది అది. ఓకే, ఆయనతో చెప్పించుకోలేకపోయినాను? చెప్పించుకున్నా కానీ ఆ టైంలో అది ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. ఓకే సరే, బాలుకు తెలంగాణ ఉద్యమంలో బాగా పేరు తెచ్చిన పాట ఏంది? కొట్టర కొట్టుం డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా కొట్టర కొట్టుం డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా అరే కత్తిని మించిన కంఠాన్నెత్తి పాడర ఇవ్వాలా మన వీరుల త్యాగాల జిల్లాలన్నీ గేరిల్లాలై దండులో సాగేలా నువ్వే ముందర ఉండాలా కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా. ఓకే బాలు, ఇంకా నేను చాలా విషయాలు మాట్లాడి తెలుసుకునేది ఉంది. ఈ లోపు మన నిరుద్యోగ కళాకారులు అందరూ అన్న వాళ్ళు అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నడుచుకుందాం. తప్పకుండా మీకు ఈ ప్రభుత్వం నుంచైనా ఆదరణ దొరుకుతుందని నేను కోరుకుంటున్నా. సరే, ఇప్పుడు నీకు నచ్చిన పాట ఒకటి వాడి మనం ముందుకెళ్ళిపోదాం. యా, నాకు బాగా పేరు తెచ్చిన పాట 2006లో నేను క్యాసెట్లో వాడిన మా డబ్ సత్తన్న ఆధ్వర్యంలో పాడిన నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే అనాథగా ఈ నేల పైన విడిచావులే అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే అనాథగా ఈ నేల పైన విడిచావులే నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా ఓరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెను చిగురాకు తొడిగెను నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెను ముచ్చటాలాడెను మొగిలి చెర్లవనంలోన పూలు మూసెను అవి పరిమళించెను ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెను చేయూతనిచ్చెను గాలి వచ్చెను చేయూతనిచ్చెను గాలి వచ్చెను చేయూతనిచ్చెను గాలి వచ్చెను చేయూతనిచ్చెను. అది మిత్రులారా, నిర్విరామంగా సాగుతున్న ఓరుగల్లు నిరుద్యోగ కళాకారుల ఐక్య వేదిక. ఇప్పుడు మన మహిళా కళాకారులకు కూడా ప్రాధాన్యతనిస్తూ ఒకటి 2 పాటలు వాడిద్దాం వాళ్ళతో. ముందు మీరు వస్తారా? ఈ మైక్ పెట్టుకో. అమ్మ నీ పేరేంది?
నా పేరు రోజా. ఓకే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు నువ్వు కూడా? పాల్గొన్నా. ఉద్యోగం కావాలని చెప్పడం కోసం వచ్చినామా, ఉద్యమంలో మేము ఉన్నామని చెప్పడం కోసం వచ్చినాం? ఉద్యమం పాల్గొని వచ్చిన ఉద్యమం మేము కూడా ఉండాలని వచ్చినాం. ఓకే, పాడండి ముందు. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణము కైరణములొలికినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణము కైరణములొలికినారా, ఆంధ్రపాలన గుండెల్లోన విముక్తి కొలుతూ విసిరిన మలుపుకు యూనివర్సిటీ మైదానాలే ఎందుకన్నా కలుపుతుంది. ఆ గునుగు పువ్వుల నవ్వుల్లారా మోటుగు పువ్వుల వనముల్లారా తంగెడు పువ్వుల రెమ్మల్లారా చత్తమ్మల పంతుల్లారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణము కైరణములొదిగినారా, తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూలు వెచ్చటి నెత్తురు సిమ్మినారా. అది మిత్రులారా, తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ నేల మీదనే పోరాటం ఉంది. ఎవరిని కదిలిచ్చినా ఇట్లా ఉరువు తొలగించే పాటలే వస్తాయి. గల్ 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 గజ్జల బండి గల్లు జోడు ఓరు గల్లు జోడు నాటి కాకతీయులేలి నట్టి కిల్లా జోడు నా జిల్ల జోడు. గజ్జల బండి కల్లు జోడు ఓరు కల్లు జోడు నాటి కాకతీయులేలి నట్టి కిల్లా జోడు నా జిల్ల జోడు. కాకతీయల కన్న బిడ్డల రుద్రమదేవి పుట్టిన బిడ్డ మట్టి కోటన మతలం జోడు విజయతోరణ వింతలు జోడు, మట్టి కోటన మతలము జోడు విజయతోరణ వింతలు జోడు. గల 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 గజ్జల బండే గల్లు జోడు ఓడు గల్లు జోడు నాటి కాకతీయులేలి నట్టి కిల్లా జోడు నా జిల్ల జోడు. ఇక్కడ కదిలిస్తే పాటలు కందిరీగలై కమ్ముకుంటాయి, అందులో డౌట్ ఏం లేదు. అక్కకిస్తే పొద్దంతా వాడేటట్టున్నది. కానీ ఇంకా చాలామంది కళాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ నడుచుకోవాలి మనం, వాళ్ళ బాధలు కూడా వినాలి. వీళ్ళ ద్వారా వీళ్ళ గాత్రం కానీ వీళ్ళు ఎంతైనా విలువైన పోరాటం చేసిరని ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి తర్వాత మిత్రుడు ఏంటి పేరు రమేష్ పాలాటి రమేష్ కూడా తన గానాన్ని తన వాణిని వినిపిస్తాడు. నా తెలంగాణ ఉద్యమంలో నేను 2009 నుంచి వెళ్ళి పనిచేస్తున్నా. ఉద్యమంలో పనిచేసిన పాడిన పాట గానమమ ప్రాణ మధ్యల గానమ తెలంగాణమా గానమమ తల్లి తెలంగాణ మతను వెళ్ళామా గానమా గానమమ ప్రాణ మధ్యల గానమ తెలంగాణమా ఆహా తల్లి తెలంగాణ మతను వెళ్ళామా గానమా గర్భాన సింగరేణి గలమున మధురవేణి ఆ తరుల పూలతోని కురులల్లుకున్న రాణి ఆ సిరుల గిరులతోని మెరసేటి వేటి ధరణి ముక్కోటి వందనాలు ముక్కోటి వందనాలు ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు
తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా సిరుల మీద సిరులు ఆ భువన యాదగిరులు కోటలరుస కోట బలవర్ధమాను కోట బండ మీది బండ బలబలే గోలుకొండ పేరైన ఓరు కల్లు దాని చుట్టూ రాతి గుళ్ళు గానమ మా ప్రాణమదల జై ఆహా గానమ మా ప్రాణమదల గానమ తెలంగాణమా తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా సిరుల మీద సిరులు ఆ భువన యాదగిరులు కోటలరుస కోట బలవర్ధమాను కోట ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం నీలవేణి కృష్ణ నీ కాలి అందెరవలి పెనుగంగ ప్రాణహీత కిన్నేర సాని మోత ఆ చిలుక వాగు చిందు జంపన్న వాగు పొందు జలతారాల కొండలు జలతారు అలల కొండలు నా తల్లి మెడల దండలు గానమ మా ప్రాణమదల ఆహా ఆ గానమ మా ప్రాణమదల గానమ తెలంగాణమా తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా ఈ విధంగా ఉద్యమంలో పాటలు పాడేదన్నా జై కొట్టు తెలంగాణ జెండెత్తు తెలంగాణ జై కొట్టు తెలంగాణ జెండెత్తు తెలంగాణ ఇది ప్రజా తెలంగాణ ఇది పోరు తెలంగాణ జై తెలంగాణ అంటూ జనము గుండె సప్పుళ్లకు డప్పు కొట్టి దరువులేద్దామా ఒరి తమ్ముడా దండు గట్టి పోరు చేద్దామా ఆహా డప్పు కొట్టి దరువులేద్దామా ఒరి తమ్ముడా దండు గట్టి పోరు చేద్దామా మాట కాదు మాయల పక్కీరు మాట ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదు పెద్ద మనసులో పన్నము గద్దలకు వేసిండ్రు పేపరు మీది మాట పెంట మీద నూకిండ్రు మాట పెంట మీద నూకిండ్రు పేపరు మీది మాట పెంట మీద ముత్తుకున్న పిల్లతోటి ఎత్తుకు లగ్గం చేసిరి విశాలాంధ్ర సమైక్యాంధ్ర పచ్చి బూటకం ఒరి తమ్ముడా తెలంగాణను ముంచ నాటకం పచ్చి బూటమా ఒరి తమ్ముడా దండు గట్టి పోరు జై కొట్టు తెలంగాణ జెండెత్తు తెలంగాణ ఇది ప్రజా తెలంగాణ ఇది పోరు తెలంగాణ జై తెలంగాణ అంటూ జనము గుండె సప్పుళ్లకు డప్పు కొట్టి దరువులేద్దామా ఒరి తమ్ముడా దండు గట్టి పోరు చేద్దామా దండు గట్టి పోరు చేద్దామా దండు గట్టి పోరు చేద్దామా దండు గట్టి పోరు చేద్దామా డప్పు కొట్టడం అంటే డప్పు ఒకటే కాదు దరువులేస్తూ పాటను అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఉర్రు తొలగించిరో అదే విధంగా వరంగల్ కళాకారులు అట్లే ఉర్రు తొలగిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ గాయనిగా పేరు తెచ్చుకొని ఉద్యోగానికి నోచుకోక ఇబ్బంది పడుతున్న ఒక చెల్లె కూడా మళ్ళీ ఇప్పుడు మన ముందుకు వచ్చింది. అయితే మహిళా కళాకారులు ఎవరున్నా వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఇప్పుడు వాళ్ళ మాటను కూడా వినిపిస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటున్నారు వీళ్ళు, మా పాటకు విలువ ఇవ్వండి, మాకు విలువ ఇవ్వండి, మేము ఉద్యమంలో కడుపు మార్చుకొని కుటుంబాలను వదులుకొని తిరిగినాం, మా పాటలు కూడా వినండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అందులో భాగంగా అమ్మ నీ పేరు? నా పేరు ప్రభా అన్న. ప్రభా,
ప్రభ అండ్ ఈ చెల్లె ఇద్దరు కూడా పాడతారు ఇప్పుడు. ఒకసారి వాళ్ళ పాట మాట కూడా విందాం. రగులుతున్నది తెలంగాణము రాయేసుడారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడా లేరా. రగులుతున్నది ప్రజా ఉద్యమం రాయేసుడారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడా లేరా. కదులుతున్నది తెలంగాణము రాయేసుడారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడా లేరా. ఆ మండేడొక్కలు మాడినడొక్కలు సిర్రసిటిక నా పుల్ల మెదిగిన లందల మాలిన తోలు తొండము రజాకారులమై తాగుతున్నది. ప్రజా ఉద్యమం లేయేసుడా లేరా. కదులుతున్నది తెలంగాణము రాయేసుడారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడా లేరా. కదులుతున్నది తెలంగాణము రాయేసుడారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడా లేరా. కదులుతున్నది ప్రజా ఉద్యమం రాయేసుడారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడా లేరా. కదులుతున్నది తెలంగాణము రాయేసుడారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడా లేరా. ఇలా ఎన్నో పాటలు పాడినా కానీ ఏం ఆదరువు లేక చాలా బాధలు పడుతున్నాం. మా ఆయన నేనిద్దరం ఇదే ప్రోగ్రాంలో పోతాం. ఆయనకు ఉద్యోగం రాలేదు, నాకు ఉద్యోగం రాలేదు. ఎన్నో వేదికలు ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినాం. నిరుద్యోగులగానే బ్రతుకుతాను ఇప్పటికీ. ఇప్పుడైనా మా పైన దయ తలిచి మాకు ఏదన్నా దారి చూపిస్తారని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాను. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుతున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి. మిత్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుతున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి. అలకు సల్లి ముగ్గు వెడితే సుక్కాలయ్యి చూసినట్టు, ముసురుకున్న మబ్బు గరిగి సినుకులయ్యి రాలినట్టు, పంట చేల కాపుగా సింటి కుండలుడికినట్టు. సదిదిని పోతారా విద్యార్థి వీరుల్లార, చదువు చెప్పి పోతారా విద్యార్థి అమరుల్లారా. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. మిత్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో. నీరుపు గనక కన్నా తల్లి కంటి శోకం పెట్టవట్టే, నడకరగక కన్నా తండ్రి తవ్వాకెదురు చూడవట్టే, మల్లె పువ్వుల నవ్వుల కోసం అక్క చెల్లెలు అడగవట్టే. మీరు మందాలిచి పోతారా విద్యార్థి వీరుల్లార, మరాలాడిపోతారా విద్యార్థి శూరుల్లారా. అరే మందాలిచి పోతారా విద్యార్థి వీరుల్లార, మటాలాడిపోతారా విద్యార్థి అమరుల్లారా. పోతారా విద్యార్థి వీరుల్లార, మటాలాడిపోతారా విద్యార్థి శూరుల్లారా. పల్లె నిడిసి పట్నామెల్లి పట్టాల చదువు చదివి పుస్తకాల పురుగులయ్యి, చరిత్రనే తలుచుకొని ఆంధ్ర వలస వ్యవస్థలు అవస్థలు తొలగవని. అరే మా కడుపున ఉడతారా విద్యార్థి వీరుల్లార, మరో చరిత్ర రాస్తారా విద్యార్థి అమరుల్లారా. తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. మా కడుపున ఉడతారా విద్యార్థి వీరుల్లార, మరో చరిత్ర రాస్తారా విద్యార్థి అమరుల్లారా. విద్యార్థి వీరుల్లార, మరో చరిత్ర రాస్తారా విద్యార్థి శూరుల్లారా. మరో
చరిత రాస్తారా విద్యార్థి అమరుల్లారా మరో చరిత రాస్తారా విద్యార్థి అమరుల్లారా. నా పేరు బిరు సురేందర్, వరంగల్ జిల్లా. తెలంగాణ కోసం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రధానంగా ఆట పాటతోటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటూ, ఓ తెలంగాణ తల్లి కోటొక్క వందనాలు మమగన్న తల్లి వమ్మ పాదాభివందనాలు. మమగన్న తల్లి నీకు పాదాభివందనాలు, మమగన్న తల్లి నీకు పాదాభివందనాలు. ఓ తెలంగాణ తల్లి కోటొక్క వందనాలు మమగన్నవా తల్లి పాదాభివందనాలు. మమగన్నవో తల్లి పాదాభివందనాలు, మమగన్నవో తల్లి పాదాభివందనాలు. మా ఆట తెలంగాణ, మా పాట తెలంగాణ, మా డప్పు తెలంగాణ, మా కోసి తెలంగాణ, మా డప్పు తెలంగాణ వందనాలు, మమగన్న మా తల్లి పాదాభివందనాలు. ఓ తెలంగాణ తల్లి కోటొక్క వందనాలు మమగన్నవా తల్లి పాదాభివందనాలు. మమగన్న తల్లి కోటొక్క వందనాలు, మమగన్న మా తల్లి పాదాభివందనాలు. మా ఊరు తెలంగాణ, మా పేరు తెలంగాణ, మా ఆట తెలంగాణ, మా డప్పు తెలంగాణ, మా ఆట తల్లి కోటొక్క వందనాలు, మమగన్న మా తల్లి పాదాభివందనాలు. ఓ తెలంగాణ తల్లి కోటొక్క వందనాలు మమగన్నవా తల్లి పాదాభివందనాలు. ఓ తెలంగాణ తల్లి కోటొక్క వందనాలు, మమగన్న మా తల్లి పాదాభివందనాలు. ఓ పేరు తెలంగాణ, మా యాస తెలంగాణ, మా ఆట తెలంగాణ, మా పాట తెలంగాణ. ఓ తెలంగాణ కోటొక్క వందనాలు, మమగన్న మా తల్లి పాదాభివందనాలు. సుధమల్ల అశోకు మరి ఉద్యమం కళాకారుడు, అభ్యుదయ గాయకుడు, దళిత కళామండలి మరి అనేక రంగాల్లో పోరాటం చేసినటువంటి అశోక్ అన్న నీ అనుభవాన్ని చెప్పు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ గూడంజన్న, డప్పు రమేష్ అన్న, గద్దరన్నకు, జోహార్ బెల్లి లలితక్కకు. నా పేరు సుధమల్ల అశోక్. నేను 96 జనసభ ఐక్యవేదికతో పాటు 2004లో ప్రజా సంఘాలు తెలంగాణ ఉద్యమంలో మమేకమవుతున్నప్పుడు దానికి వరంగల్ నుండి కవులుగా కళాకారులుగా మా యొక్క ఆటపాట అమరుడు గూడాంజన్నతోటి సోపతి మాది. ఆ తర్వాత గద్దర్, విమలక్క, ప్రజా కళామండలి మిత్రుల ద్వారా అనేక వరంగల్ ప్రజా ఉద్యమాలకు మూలల్లో ఆ సభలు నిర్వహించే దాంట్లో ర్యాలీలు ధర్నాలలో పాల్గొని పాటలు పాడే క్రమంలోనే 2009 అక్టోబర్ నెల 14వ తారీఖున నన్ను వరంగల్ పోలీసులు గతంలో కాశీబుగ్గ చౌరస్తాలో ఒక హాస్పిటల్ ముందు అరెస్ట్ చేసి సుబేదారి పోలీసులు ఇంటరాగేషన్ కోసం భీమారం పోలీస్ హెడ్ క్వార్టర్లో పెట్టి 2 రోజుల పాటు నా అడ్రస్ ఎవరికి తెలియనియకుండా చిత్రహింసలు పెట్టి, తెలంగాణ ఉద్యమానికి ఎవరు మీకు ఈ పాటలు ఇచ్చేది ఏంటిది, దీని వెనుక ఎవరు కొనసాగుతున్నారు, దీని మూలమేంది చెప్పండి అని చెప్పి పాటలు పాడించుకొని, మాకు ఎవరితో సంబంధం లేదు, మాకు తెలంగాణే ముఖ్యం, తెలంగాణ పార్టీ అన్నప్పుడు అప్పుడున్న సుబేదారి సిఐ, అక్కడున్న ఎస్ఐలు, అప్పుడున్నటువంటి ఓఎస్డి అకున్ సబర్వాల్ నా దగ్గర ఇంటరాగేషన్ కోసం అప్పుడు వచ్చాడు. నాతోటి పాట పాడించుకొని, తెలంగాణ వస్తే మీకేం వస్తుంది అంటే, సార్ మా బతుకులు బాగుపడతాయి, మాతో పాటు ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా బాగుపడతారు, మాకు గోషి గొంగడే మిగులుతుంది అంటే చివరికి ఉద్యమంలో పాడినోళ్లకు గదే మిగిలింది. దొర వచ్చిండు, ఉద్యోగాలు ఇస్తామన్నాడు, అది మోసం చేసిండు. ఇది జరుగుతున్న అనేక సందర్భాలలో మేము సారథికి పోయి, సాంస్కృతిక సారథి హైదరాబాదులో దాని చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకున్న ప్రతి కళాకారునికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము అనేక సందర్భాలలో ఇచ్చినాం. కానీ అది తుంగలో తొక్కేసిండ్లు. ఆ తర్వాత కొంతమంది మిత్రులు కోర్టుకు వెళ్ళడం ద్వారా కోర్టు సుప్రీం అక్కడ వార్తలు పెడితే మళ్ళీ ఏదో నామకే వాస్తు ఇంటర్వ్యూలు చేసిండ్లు. అది కూడా వాళ్ళకే వచ్చింది తప్ప కొద్ది మేరకు కూడా న్యాయం జరగలేదు. కాబట్టి మీ ద్వారా తెలంగాణ ఛానల్ ద్వారా రాచకొండ రమేష్ అన్న ద్వారా ఈ తెలంగాణ ప్రభుత్వానికి కోరుతున్నది ఏంటంటే, గతమున్నోనికి సోయి తప్పిండు, వచ్చినోళ్ళన్నా సాయికి వచ్చి ఈ కళాకారులకు న్యాయం చేయాలని 3 నెలలలోనే మీరు ప్రక్రియ మొదలు పెడతామన్నారు. మరి ఇప్పటికి ఇంకా మీరు అన్న 3 నెలలు
లెక్క దాటిపోయింది, సంవత్సరం ఏడాది దగ్గరికి వస్తుంది, మాకు అతి లేదు గతి లేదు, ఎక్కడేసిన గొంగడి గక్కనే ఉన్నది. కాబట్టి జర మా బతుకులు విలువైన వాటిగా ఉంచాలి, మా జీవితాలలో మెరుగైన జీవితాన్ని ప్రసాదించాలని గవర్నమెంట్కు విన్నవించుకున్నాం. ఎద్దు వ్యవసాయం ఏడ్చిన చోట, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలదు, కవులు కళాకారులు కన్నీటి పెట్టిన చోట ఏ ప్రభుత్వం కూడా నిలబడదు నిలవదు అనేది మా యొక్క అభిప్రాయం. ముందుగా అమరవీరులది ఒక పాట, పల్లవి చరణం. జోహారులు జోహారులు అమరులకు జోహారు, వీరులకు జోహారు, జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. బువ్వా కొల్లాగొట్టి భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, నాగలి దున్నే కార్తే నా అన్న రైతుల్ని, నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని, నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన, నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్. బువ్వా కొల్లాగొట్టి భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, నాగలి దున్నే కాతే నా అన్న రైతుల్ని, నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని, నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన, మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన, నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. థ్యాంక్ యూ అశోకన. అందరికీ దండాలు. తెలంగాణ ఉద్యమంలో మరి మీ పాత్ర ఏంటిది, మీ పాట ఏంటిది, మీ పేరుతో సహా చెప్పుకొని మీ అనుభవాన్ని తెలియజేయాలని కోరుతాం. నా పేరు అంకుష్ రాజు, మాది కొండపర్తి గ్రామము, ఐనవోలు మండలము. నేను 2009 నుండి ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ఆర్ట్స్ కాలేజీలు అయితేనేమి, ఎల్బీ కాలేజీలు అయితేనేమి, యూనివర్సిటీలు అయితేనేమి, మరి నేను ఒక వికలాంగుడను అయినా కూడా నేను కూడా ఉద్యమంలో పాల్గొనాలి, నా పాట అంటూ వినపడాలి అన్న ఉద్దేశంతో నేను ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా, ఎంతో మంది ఉన్నా కూడా ఆ స్టేజ్ పైకి వెళ్ళి నా పాట పాడాలి, నా తెలంగాణ గోసను ప్రజలకు వినిపించాలన్న ఉద్దేశంతో నేను ఉద్యమంలో ఇప్పటివరకు పాల్గొనడం జరిగింది. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరిలోన. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. బాలానగమ్మ పక్క సీరియాల హరిశ్చంద్ర అల్లిరాణి ఆటలు ఏవి, నా పల్లెటూరిలోన బాగోతాటలు ఏవి. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. ఎవ్వరే ఈ వనములోన, ఎవ్వరే ఈ వనములోన, ఎవరిచ్చారో లలనా, ఎవ్వరే ఈ వనములోన, ఎవ్వరే ఈ వనములోన, ఎవ్వరే ఈ వనములోన, ఎవరింటారో లలనా, ఎవ్వరే ఈ వనములోన. ఎవ్వరామైతే పొమ్మి, ఎవ్వరామైతే మీ పొమ్మి, చాలు సరసాలో రాజా, ఎవ్వరామైతే మీ పొమ్మి, ఎవ్వరామైతే మీ సుమ్మి, ఎవ్వరామైతే మీ సుమ్మి, నాలు తలతములో రాజా, ఎవ్వరామైతే మీ సుమ్మి. పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. ఓకే రాజన్న, మరి ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నావు? ఉద్యమంలో పాటలు పాడినావు కదా,
ప్రభుత్వానికి నీ కోరికలు, నీ విన్నపాలు ఏంది? మరి నీ పాటకు ప్రతిఫలం ఏ విధంగా అడుగుతా ఉన్నావు? ఇంతవరకు మరి గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే మరి కొంతమంది కళాకారులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల వ్యాప్తంగా ఎంతోమంది, కొన్ని వేల మంది కళాకారులు ఉన్నారు. మరి వాళ్ళలో మంచి కళాకారులను గుర్తించి మరి వాళ్ళకు కూడా మాకు కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ గవర్నమెంటు ముందుకు వస్తుందేమన్న ఉద్దేశంతో మేము మన తెలంగాణ ఛానల్ ద్వారా మేము గవర్నమెంట్కి విన్నపం చేసుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఉద్యమ నిరుద్యోగ కళాకారుల వేదిక నుంచి మరొక అన్న మనకు పాడటానికి వచ్చిండు. అట్లనే అందరూ అన్ని పాటలు పాడాలి, అందరూ ఉన్నపలంగా సర్కార్ని అర్జీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతుంది. మన నల్గొండలో, ఇప్పుడు వరంగల్లో, అన్ని జిల్లాల నుంచి ఉన్న నిరుద్యోగ ఉద్యమ కళాకారులందరూ ఒక్కటై ఉద్యోగానికి మేము ఎందుకు అనర్హులం, మేము ఉద్యమం చేయలేదా అని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఒకటి ఉన్నది. సో ఇప్పుడు అన్న పాడతాడు. నమస్తే అన్న, నా పేరు వేనమల వెంకటేష్, మాది మడికొండ. గత 30 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలలో పాల్గొని పాటలు పాడడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ నేను గవర్నమెంట్ కాలేజ్ చేశాను, అలాగే డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చేశాను. అప్పటికెళ్ళి కూడా స్కూల్కి వెళ్ళి మొదలుపెట్టి మరి మన కాలేజ్ వరకు ఉద్యమాలలో పాటలు పాడడం జరిగింది. అయినా ఇప్పటికి కూడా కొంతమంది కళాకారులకు ఉద్యోగాలు వచ్చాయి, మరింక కొంతమందికి ఉద్యోగాలు రావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ, అలాగే ఇప్పుడు మొన్నే మన గద్దరన్న కూడా నిరుద్యోగ కళాకారుల గురించి కూడా ఆయన చాలా పోరాటం చేశాడు. కాబట్టి గద్దరన్న అయితే ఏమైంది, అలాగే మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఏ రాష్ట్రంలోనైనా కూడా జానపదాలు అనే పేరు సృష్టించిన మా వరంగల్ శంకరన్న సారంగపాణి సృష్టించుకుంటూ అందరూ కూడా అన్ని రకాల పాటలు పాడారు. ఒకసారి శంకరన్న పాటను కూడా తలుచుకుందామనే ఉద్దేశంతో మీ ముందుకు నేను వస్తున్నాను. మంత్రాల ముత్తిగాడు సంత్రాల సత్తిగాడు, మంత్రాల ముత్తిగాడు సంత్రాల సత్తిగాడు, వల్లి నాగసూరుడు గొంతుల బంగారిగాడు, వాళ్ళు మాతలే రాజులు మెచ్చి, వాళ్ళు మాతలే రాజులు మెచ్చి, నీళ్ళు గొప్ప కాదా రాజులు మెచ్చి, ఓ నేను గొప్ప కాదా నా విద్య గొప్ప కాదా, నేను గొప్ప కాదా నా విద్య గొప్ప కాదా, గొప్ప కాదా నా విద్య గొప్ప కాదా. బోరుగల్లు కోటలోన రేపటెక్కి ఎండలోన 7 బారీలు పెట్టి 3 వెట్టి ఆడినా, బోరుగల్లు కోటలోన రేపటెక్కి ఎండలోన 7 బారీలు పెట్టి 3 వెట్టి ఆడినా, 3 వెట్టి ఆడినో పాముల కుర్రోళ్ళమయ్య, 3 వెట్టి ఆడినో పాముల కుర్రోళ్ళమయ్య. బహువా మల్లాసే బహువా మల్లాసే బహువా మల్లాసు మారేసు పల్లేసు కోటేసు, వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చిరి, వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చిరి. నేను గొప్ప కాదా నా విద్య గొప్ప కాదా, నేను గొప్ప కాదా నా విద్య గొప్ప కాదా. సమ్మక్క జాతరలో కోయా దేవత ముందు నేను 3 వెట్టి ఆడినా, సమ్మక్క జాతరలో కోయా దేవత ముందు హోరా హోలిగా నేను 3 వెట్టి ఆడినా, 3 వెట్టి ఆడినో పాముల కుర్రోళ్ళమయ్య, 3 వెట్టి ఆడినో పాముల కుర్రోళ్ళమయ్య. బహువా మల్లాసే బహువా మల్లాసే బహువా మల్లాసు డిల్లేసు మారేసు మల్లేసు కోటేసు, వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చిరి, వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చిరి. నేను గొప్ప కాదా నా విద్య గొప్ప కాదా, నేను గొప్ప కాదా నా విద్య గొప్ప కాదా, నేను గొప్ప కాదా నా విద్య గొప్ప కాదా, నా విద్య గొప్ప కాదా. థ్యాంక్ యూ. అలాగే గద్దరిన పాటలు అవి కూడా చాలా ఉంటాయి, కాబట్టి కళాకారులు ఉన్నారు ఇంకా పాడేవారు. ప్రతి ఒక్క అమరుని స్థలుకొని ఆ పాటలు పాడాలని మనం చేసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అదేవిధంగా తెలంగాణ నిరుద్యోగ వేదిక నుంచి తమ్ముడు యువకుడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని పాటలు పాడిండు.
తన గొంతుకు తనకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. మంచి పాటలు పాడతాడు రాజు. రాజు నీ పాట నీ మాట వినిపించి నీ గోడేంది ప్రభుత్వానికి తెలిసేలాగా ప్రయత్నం చేయి మన తెలంగాణ నుంచి. ముందుగా మన తెలంగాణ ఛానల్ వారికి కళాభివందనాలు తెలియజేస్తూ, ఓరుగల్లు జిల్లా మరి నిరుద్యోగ సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి గోసి గొంగడేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరందించిన కళాకారులు మరి ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఓరుగల్లు జిల్లా అంటేనే పోరాటాల కిల్లా. పల్లెని ఒడి నిండా త్యాగాల మూట, పల్లెని బతుకంతా ఉద్యమాల ఊట, గాయాల గుండె నిండా ఎత్తెను పోరాట జెండా, అలు పెరుగక సాగుతున్నా నా ఓరుగల్లు గుండె నిండా, నా వరంగల్లు గుండె నిండా. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. పస్తులతో పాట వాడితే ఓ పాటమ్మా, ఈ పూట కష్టమాయే నా పాటమ్మా, ఆకలితో ఆటలాడితే ఓ ఆటమ్మా, ఆదరణే కరువైందే నా పాటమ్మా. పాట ఎక్కడుంటే పోరాటమక్కడే, పాట ఎక్కడుంటే పోరాటమక్కడే, పస్తులతోని పాడిన పాట, పోరాటంతోని పాడిన పాట, పస్తులుంటేనే. వందనాలు వందనాలు పాటమ్మ తల్లి నీకు వందనాలు, వందనాలు వందనాలు మముగన్న తల్లి నీకు వందనాలు, వందనాలు లాలి పాట పాడినప్పుడు ఓ పాటమ్మా, లాలి పాట పాడినప్పుడు ఓ పాటమ్మా, నా ఎదలో పురుడు పోసుకున్నవే నాటమ్మా. లాలి పాట పాడినప్పుడు ఓ పాటమ్మా, నా ఎదలో పురుడు పోసుకున్నవే నాటమ్మా. తప్పాటడుగులు వేసినప్పుడు నాటమ్మా, తప్పాటడుగులు వేసినప్పుడు నాటమ్మా, నా కాలి గజ్జల సవ్వడి నీవే ఓ పాటమ్మా, కాలి గజ్జల సవ్వడి నీవే నా పాటమ్మా, కాలి గజ్జల సవ్వడి నీవే నా పాటమ్మా. అమ్మాలాలి పాటల ఎంతో ఎదుగుతుంటావో, అమ్మాలాలి పాటల ఎంతో ఎదుగుతుంటావో, అమ్మాలాలి పాటల ఎంతో ఎదుగుతుంటావో, అమ్మాలాలి పాటల ఎంతో ఎదుగుతుంటావో, అమ్మ ఎత్తుకొని గుండెలకు హత్తుకుంటావో, వస్తువుల పాట వాడితే ఓ పాటమ్మా, ఈ పూట కష్టమాయే నా పాటమ్మా. ఆకలితో ఆటలాడితే ఓ ఆటమ్మా, ఆదరణే కరువయిందే నాటమ్మా, ఆదరణే కరువయిందే నాటమ్మా. పాటే ప్రాణమంటూ పాటను ఇడవలేక ఇటు జీవితాన్ని గడుపుకోలేక మరి కళాకారుల కష్టాలు మరి ప్రభుత్వం ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటూ, తెలంగాణ ఉద్యమంలో డప్పు కొట్టినోళ్ళు ఉన్నారు, కాలికి గజ్జగట్టి గోసి గొంగడేసి
మరి డప్పు సంకనేసి డప్పు కొట్టి కోలాట ఆట పాటలతోటి మరి ప్రతి ఒక్కరు కూడా ఆడి పాడిలు కాబట్టి ఇప్పుడు మరి సాంస్కృతిక సారథిలో కళాకారులకు ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నాము. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, కళాకారుల ఐక్యత. వీరులు రణధీరులు పొడిసేటి పొద్దుల సూరులు, పోరాటాల పురిటి గడ్డరో నల్లగొండ ముద్దు బిడ్డరో. వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు, వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు. వీరులు జోహార్లు రణధీరులు జోహార్లు, వీరులు జోహార్లు రణధీరులు జోహార్లు. 100 కిలోమీటర్ల వేగముతో వస్తున్నా, 100 కిలోమీటర్ల వేగముతో వస్తున్నా, మీటర్ల వేగంతో వస్తున్నా. రైలు బండి కదురొడ్డి ప్రాణాలు అర్పించిన మా వీరుడ సుమనన్న నీకు పోరు దండాలే, వీరుడ సుమనన్న నీకు పోరు దండాలే, వీరుడ సుమనన్న నీకు పరిపరి దండాలే, వీరుడ సుమనన్న నీకు పరిపరి దండాలే. తెలంగాణ సాధనలో అగ్ని కణికలైనరా, సాధనలో విద్యార్థి లోకాన్ని విడిచి వెళ్ళిపోయినవా, లోకాన్ని విడిచి వెళ్ళిపోయినవా, విద్యార్థి లోకాన్ని విడిచి వెళ్ళిపోయినవా, లోకాన్ని విడిచి వెళ్ళిపోయినవా. మంట కూడా నిన్ను చూసి జై తెలంగాణ అన్నది వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు, వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు. వీరులు జోహార్లు రణధీరులు జోహార్లు, వీరులు జోహార్లు రణధీరులు జోహార్లు. తెలంగాణ వస్తదో రాదో అని కలత చెంది, వస్తదో రాదో అని కలత చెంది, తెలంగాణ వస్తదో రాదో అని కలత చెంది, వస్తదో రాదో అని కలత చెంది. ఘనతకు తుపాకి పెట్టి కాల్చుకోని అమరుడైనా మా పోలీసు కృష్ణన్న నీకు పోరు దండాలే, పోలీసు కృష్ణన్న నీకు పోరు దండాలే, పోలీసు కృష్ణన్న నీకు పరిపరి 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 దండాలే. వరంగల్లు జిల్లాలోన తొర్రూరు మండలాన, జిల్లాలోన తొర్రూరు మండలాన ముక్కు పచ్చలారనోళ్ళు 30 ఏళ్ళు నిండనోళ్ళు, పచ్చలారనోళ్ళు 30 ఏళ్ళు నిండనోళ్ళు, ముక్కు పచ్చలారనోడు 12 ఏళ్ళ పిల్లగాడు, పచ్చలారనోడు 12 ఏళ్ళ పిల్లగాడు. కాగడాల తాగుతైనా కంటే పాలం ముద్దు బిడ్డ, తమ్ముడ మధుకర్ నీకు పోరు దండాలే, తమ్ముడ మధుకర్ నీకు పోరు దండాలే, తమ్ముడ మధుకర్ నీకు పరిపరి దండాలే, తమ్ముడ మధుకర్ నీకు పరిపరి దండాలే. జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. వరంగల్ జిల్లా అంటేనే పోరాటాల కిల్లా. మరి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ కళాకారులను ఆదరించి హక్కున చేర్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ, నా జిల్లా వరంగల్లు కలలకు పుట్టిల్లు, జిల్లా వరంగల్లు
కలలకు పుట్టి నిల్లు నా జిల్లా వరంగల్లు కలలకు పుట్టి నిల్లు జిల్లా వరంగల్లు కలలకు పుట్టి నిల్లు వెన్నంటి నాను మా కొండ వెన్నంటి నాను మా కొండ కన్న కడుపు సల్లాగుండా నా జిల్లా వరంగల్లు కలలకు పుట్టి నిల్లు నా జిల్లా వరంగల్లు కలలకు పుట్టి నిల్లు కాలోజీని కన్నా గడ్డ కాలోజీని కన్నా గడ్డ కాకతీయులేలిన అడ్డ కాలోజీని కన్నా గడ్డ కాకతీయులేలిన గడ్డ కాకతీయ ఏలిన అడ్డ కాలోజీ కన్నా బిడ్డ కాకతీయులేలిన గడ్డ కాలోజీని కన్నా బిడ్డ తెలంగాణ గుండె నిండా తెలంగాణ గుండె నిండా సకలైలవాండా నా జిల్లా వరంగల్లు కలలకు పుట్టి నిల్లు నా జిల్లా వరంగల్లు కలలకు పుట్టి నిల్లు ఐలోని అండా దండ ఐలోని అండా దండ వంకలేని వర్ధన పేట ఐలోని అండా దండ వంకలేని వర్ధన్న పేట ఐలోని అండా దండ వంకలేని వర్ధన పేట ఐలోని అండా దండ వంకలేని వర్ధన్న పేట కొరివిలో వీరన్నాట కొరివిలో వీరన్నాట కొలిసినోళ్లకు ఓరాలాట నా జిల్లా వరంగల్లు కలలకు పుట్టి నిల్లు నా జిల్లా వరంగల్లు కలలకు పుట్టి నిల్లు వెన్నంటి నేను మా కొండ కన్న కడుపు సల్లాగుండా నా జిల్లా వరంగల్లు కలలకు పుట్టి నిల్లు నా జిల్లా వరంగల్లు కలలకు పుట్టి నిల్లు థ్యాంక్ యూ ఈ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల వేదిక నుంచి మనకు తమిళనాడు రజనీకాంత్ కాదు వరంగల్ రజనీకాంత్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పాట ఆయన మాట ఆయన బాధ ఏంది అనేది ప్రభుత్వానికి చెప్పేందుకు మన ముందుకు వచ్చిండు. ఈ నిరుద్యోగ వేదిక నుంచి ఒకసారి అన్నను రజనీకాంత్ అన్న పాడతాడు మాట్లాడతాడు విందాం మనం. నమస్కారం, నా పేరు వడ్డేపల్లి రజనీకాంత్. మరి గత అన్న 26 ఏళ్ళ నుండి అన్న సాధనతోటి ప్రతి కార్యక్రమంలో అటెండ్ అయ్యి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సమయం లేదు కాబట్టి ఒక పాటతో ముగిస్తున్నాను. మేం కళాకారులం ఓయమ్మ ప్రజ కళాకారులం ఓయమ్మ మేము కళాకారులం ఓయమ్మ ప్రజ కళాకారులం ఓయమ్మ మేము కళాకారులం ఓయమ్మ ప్రజ కళాకారులం మాయమ్మ మేము కళాకారులం ఓయమ్మ ప్రజ కళాకారులం మాయమ్మ ప్రజ కళాకారులం ఓయమ్మ పాటలెన్నో పాడుతాం మాయమ్మ ప్రజ కళాకారులం ఓయమ్మ పాటలెన్నో పాడుతాం ఓయమ్మ మేము కళాకారులం ఓయమ్మ ప్రజ కళాకారులం మాయమ్మ మేము కళాకారులం ఓయమ్మ ప్రజ కళాకారులం మాయమ్మ నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో మా పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా నా ఎదలోన పదిలో ఉన్నవే పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. సమయం లేనాం కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాం. నా పేరు లింగన్న, సింగనమేడ లింగన్న, బిక్కాజిపల్లి గ్రామం, వరంగల్ జిల్లా. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి గ్రామం అందరికీ ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 14 సంవత్సరాలు పోరాటం చేసినాం. ఆ కళాకారుల పోరాట ఫలితమే ఈరోజు వచ్చిన తెలంగాణ. వచ్చిన తెలంగాణలో కొంతమంది కళాకారులకు ఉద్యోగం వచ్చి మరికొంతమంది కళాకారులకు ఉద్యోగం రాకపోవడం నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి నిరుద్యోగ కళాకారులకు ఇంకా ఉన్న కళాకారులకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ ఒక పాట. తెలంగాణ కోసం నేలరాలేనటువంటి అమరవీరులకు వాళ్ళకు నివాళులు అర్పిస్తూ వాళ్ళని ఒకసారి యాద్ చేసుకుందాం.
వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం త్యాగాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. మా త్యాగదనులారా మర్చిపోము మిమ్ము. మా త్యాగదనులారా మర్చిపోము మేము. గుండెల్లో గుడి గడతాం పోరు దండం పెడతాం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. చదువుకో కొడుకాని సాగానంపిన తల్లి. చదువుకో కొడుకాని సాగానంపిన తల్లి. చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు. చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు. సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు. కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు. విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. నెత్తుటి మడుగుల్లో ఎత్తిల్లు పిడికిల్లు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. అమరులారా వందనం పదాలకు. అమరులారా వందనం పదాలకు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చేంత వరకు కూడా గోషిగొంగడి ఇవ్వకుండా ఎన్నో వేదికలెక్కి ఈ తెలంగాణ సాధించడం. తెలంగాణ సాధించింది ఎందుకంటే మన బ్రతుకుదేరు కొరకు ఉద్యోగాలని ఆంధ్రలో ఎత్తుకపోతాను కాబట్టి మన ఉద్యోగాలు మనకుంటే, మన తెలంగాణ మనకుంటే మన ఉద్యోగాలు మనకు వస్తాయన్న ఉద్దేశంతోనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఒక 550 మందికే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా దాదాపు 1500 మంది బయట నిరుద్యోగులు మిగిలిపోయిన్లు. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం ఎట్లా మోసం చేసింది, ఈ ప్రభుత్వం అన్న మా కళాకారుల మీద దయదలిసి మమ్మల్ని అందరినీ ఆదరించి దగ్గర తీసుకొని మాకేమన్నా ఉపాధి చూపెడతారని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటాను. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు. అయ్యో ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు. పొద్దు పడుపులు పొత్తి కడుపులో పోరుల పదినెక్కిపోయిన ఆయుధాలు. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు. జైలు గోడతో చెలిమి చేసినోళ్ళు, జంగులో జెండాలు నడిపినోళ్ళు. జైలు గోడతో చెలిమి చేసినోళ్ళు, జంగులో జెండాలు నడిపినోళ్ళు.
తరగతి గదలల్ల పెరిగినోళ్ళు పోరులెవరు వాడి మార్చినోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు ఆహా తెలంగాణ పొరులో నెలరాలిన తరలు అయ్యో ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు దండుగానే దండు కట్టినోళ్ళు దండయాత్రల ముందు నడిచినోళ్ళు 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 కన్నుకైనా వెన్ను చూపనోళ్ళు పెన్నుతో వెన్నంటి సాగినోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు అయ్యో ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు నిప్పుల్ని నీళ్ళల తాగినోళ్ళు మంట నొంటి నదుముకున్న వాళ్ళు 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 నూనూగు మీసాల పోరగళ్ళు ఏనుగు కుంభని కొట్టినోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు చల్ తెలంగాణ పొరులో నెలరాలిన తరలు అయ్యో ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు నేడు తెలంగాణ పొరులో నెలరాలిన సొరలు తూటాలతో హోలీ వాడినోళ్ళు రణభూమికి రంగులద్దినోళ్ళు తూటాలతో హోలీ ఆడినోళ్ళు రణభూమికి రంగులద్దినోళ్ళు ఊటాలతో హోలీ ఆడినోళ్ళు రణభూమికి రంగులద్దినోళ్ళు జిల్లాల తల్లును కన్నవాళ్ళు తెలంగాణకు నా అన్నవాళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు నేను తెలంగాణ పొరులో నెలరాలిన తరలు అయ్యో ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు నేను తెలంగాణ పొరులో నెలరాలిన తరలు యా అది మిత్రులారా వరంగల్ జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఆవేదన ఇది. ప్రభుత్వాలు పాటగాళ్లను ఆటగాళ్లను మాటగాళ్లను ఎప్పటికీ గుర్తించి వాళ్ళకి సరైన వృత్తినివ్వాలి. ఎందుకు అని అంటే ఏదో సాదాసీదాగా మేము చేసిన ఉద్యమాలు కావు. ఒక పాట ఎంత ప్రేరణ బాట అవుతుంది, ఒక పాట ఎంత ఉద్యమాలకు ఊతమవుతుంది, ఒక పాట మనిషిని ఎంతగా కదిలిస్తుంది అనే అంశం ఈరోజు మనం వరంగల్ జిల్లా కళాకారులను చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎంతో ఆవేదనతో తెలంగాణ అంతా ఒక్క వరంగల్లే కాదు అన్ని జిల్లాలు కదులుతున్నాయి. అన్ని జిల్లాల నిరుద్యోగ ఉద్యమ కళాకారులు మేము సైతం అంటూ వాళ్ళ గొంతును ప్రభుత్వానికి తెలిపేందుకు ముందుకు వస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే ఇదివరకు ఇచ్చినట్టు డిపిఆర్ఓలో పథకాల మీద వాళ్ళకు వృత్తి కల్పిస్తారా ఏం చేస్తారు అనేది ప్రభుత్వ ఇష్టాలకు వదిలేస్తే కనీస వేతనం లేదా ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినటువంటి కళాకారులు అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళకు చేత కానప్పుడు ఇన్ని రోజులు పాటలు పాడి ఏం చేసినావు ఏమి ఇచ్చినావు ఏం పోయినావు అనే ఈసడింపులకు గురైపోతూ వాళ్ళు దిక్కు దీము లేకుండా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కళాకారులను గుర్తించి వాళ్లకు ఆ వృద్ధ కళాకారులకు ఒక ఫెన్షన్ లాగాను మళ్ళీ అట్లనే ఇప్పుడున్న ఈ కళాకారులకు నిరుద్యోగ కళాకారులకు నౌకరి కానివ్వండి లేదంటే నెలకు ఎంతో కొంత వాళ్ళకు వచ్చేలాగా ఒక ఉపాధిని కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని తెలియజేస్తూ నిజంగా వాళ్ళ సమయాన్ని వెచ్చించి నేను మన తెలంగాణ నుంచి రాగానే అన్న మేము మా ఆవేదన వినిపించేది ఉన్నది, మీ ఛానల్ నుంచి ప్రభుత్వానికి మేము ఒక అర్జీ పెట్టుకునేది ఉన్నది, మేము చెప్పుకునేది ఉన్నదని చెప్పి కదిలి వచ్చినటువంటి మరి సుధాకర్ అన్న కావచ్చు, పలాటి రాజన్న కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ మిత్ర బృందం అంతా వీళ్ళు చెప్పదలుచుకున్నది ఒకటే ఈ ప్రభుత్వానికి, ఈ తెలంగాణ పోరాటంలో మేము భాగమై ఉన్నాం, మమ్మల్ని గుర్తించండి, ఖచ్చితంగా గుర్తించి మాకు ఒక వృత్తిని కల్పించండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా వీళ్ళకు కూలంకషంగా అటువంటి ఉపాధి ఒకటి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అది మిత్రులారా ఉంటా. నేను మీ రాచకొండ విత్ కెమెరా మిస్టర్ పాషా.